మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్యే కొట్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నరసింహారావు గారు ఎమ్మెల్యేగా గెలవలేని అభ్యర్థి మా ఎమ్మెల్యే విజయసాయిరావు మీద, మాజీ ఎమ్మెల్యే విజయసాయిరావు మీద కానీ, అలాగే డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారి మీద అనుచిత మాట్లాడి కనుక దానిలో బాగా నరసింహారావు చేసిన మతి భ్రమించి మాట్లాడినట్టు ఉంది. నేను ప్రెస్ మీట్లా చివరిగా ప్రజలు ఆయన్ను ఆశీర్వదించి 3వ స్థానంలో కూర్చున్నారు. ఆయన గురించి అసలు ఆయన మతి భ్రమించి మాట్లాడుతుండ్రు. ప్రోటోకాల్ అంశంలో మా ఎమ్మెల్యే పని గురించి మాట్లాడితే సహించేది లేదు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ గురించి చెప్పాలంటే ఆయన కనీసం పరిజ్ఞానం లేదు. మా నాయకుడు సంస్కారం ఉన్న నాయకుడు ప్రభుత్వం నిబంధనల ప్రోటోకాల్ అని చూసుకుంటే మీరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగలేదు. 3వ స్థానంలో ఉన్న నాయకులపై మాట్లాడడం మాకే హాస్యాస్పదంగా ఉంది. ఈ పార్టీలో మీ స్థాయిలో కొత్త నియోజకవర్గం అందరికీ తెలుసు. ప్రతిసారి మీ టికెట్ కోసమే ఎక్కని దండా లేదు, ఒక్కని గుడి లేదు. అది ప్రజలందరికీ తెలుసు. టికెట్ రావాలంటేనే ఎక్కడి ప్రతి కాంగ్రెస్ అగ్రనాయకుల చుట్టూ తిరిగి, అలాగే దేవుళ్ళని మొక్కి నీకు టికెట్ రావాలంటే ఎంత కష్టపడవో నీకు తెలుసు. ఎందుకంటే నీ గురించి మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తుంది మాకు. కానీ మీరు చోటా మోటా నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రోకర్ మాదిగా మాట్లాడారు. మా ఎమ్మెల్యే గారిని బ్రోకర్ అని విరోధంగా బోధించడం జరిగింది. మచ్చలేని నాయకులు మా ఎమ్మెల్యే విజయసాయిరావు గారు సంజయ్ విమర్శ చేశారని, కానీ ఇంతవరకు ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. అవినీతి గురించి మాట్లాడితే ఏడాదిన్నర సమీపంలో మండలంలో ఎంత అవినీతి ఏర్పడిందో బహిరంగ చర్చకు వస్తే మేము స్పష్టంగా ఆధారాలతో వస్తాం. మీ పక్కన కుర్చీలో కూర్చున్న నాయకులు మా ఎమ్మెల్యే విద్యాసాయిరావు తయారు చేసిన శిష్యులే. అందరినీ మీ పక్కన కూర్చోబెట్టి 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబెట్టడం మీ విద్యతకే వదిలేస్తున్నాం. చెబుతున్నారు మీ పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు కడుపులో పెట్టుకొని చూస్తున్నారు. సంక్షేమ పథకాలు బీజేపీ వాళ్ళకి ఇచ్చామని గుర్తు చేసిన మీ నాయకుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా గొప్ప పనులు చేశాడని చెప్పుకున్న గతము. గరీబైన కాంగ్రెస్ నాయకుడు నిబంధనలు ఉల్లంఘించి మా ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో ఎలాల జలపతి రెడ్డితో పాటు ఆయన సతీమణి ఎలాల గంగు కలిసి ప్రభుత్వం నుండి వస్తున్న 2 పెన్షన్ డబ్బులు 4,000 అంటే 2016 చొప్పున 4,032 రూపాయలు ప్రతి నెల 2000 ఆగస్టు చూపిస్తాను. నేను ఆధారాలతో సాధించి వచ్చినాం. 2022 ఆగస్టు 31 నుంచి 2 ఆయనకు ఆయన భార్యకు మా కేసీఆర్ గారు గవర్నమెంట్లో కేసీఆర్ గారు 2016 చొప్పున 2 భార్యాభర్తలకు పెన్షన్ ఇస్తున్నాం. మీ ఆధారాలతో సహా మీకు కావాలంటే మేము ఇస్తున్నాం. చూసుకోండి, ఇద్దరికి పెన్షన్ ఉంది. దీని మీద వాళ్ళు ఆయన ఏమి ఇవ్వరు ఇవ్వని చెప్పండి. ఇప్పటికి డేట్తో ఇప్పటికి 6 నెలల పైసలు కూడా పడ్డాయి. దీనికి నిజమా కాదని మీరే పరిశీలించాలి. ఇటువంటి నాయకులని ఇంకా గెలిపియాలని చెప్పి మేము పోటీ చేస్తామని చెప్తూ ఏం పదవి లేనప్పుడే ఇంత అవినీతికి పాల్పడితే తదనంతరం మళ్ళీ పదవిలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ అప్పుడు మన ప్రజలే గుర్తించాలా. జై తెలంగాణ.